ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన నివేదిక రూపొందించారు. దాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచంలో జరుగుతున్న ఒక భయంకరమైన పాండమిక్ ఒకటి ఇప్పుడు ప్రపంచ దేశాలని భయపెడుతుంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన ప్రపంచ దేశాలని ఒక కోవిడ్-19 వల్ల మరొకసారి భయపడుతున్న ఒక వైరస్ నిపా వైరస్. ఈ నిపా వైరస్ అనేది భారతదేశంలో చాలా వరకు అనగా ఉత్తర ఆసియా ఖండంలో చాలా వరకు జరుగుతున్న విషయం. ఇది జనవరి 24, 2020లో అప్పటి నుంచి ప్రారంభమైతే ప్రపంచ దేశాలను భయపడుతుంది. అందులో కొన్ని విషయాలు రాయబడిన విషయాలు ఏంటంటే అఫీషియల్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏంటంటే నిపా వైరస్ అనేది దానికి ఒక అంతం అనేది లేదు, దాని నుంచి మనం నయపరిచేవారు ఎవరు లేరని చెప్పి దాని గురించి తెలియజేస్తుంది. కోవిడ్-19 టైంలో ఏ విధంగా అయితే ఎయిర్పోర్ట్లో చాలామందిని రానుకుంటా మాస్కులని శానిటైజర్స్ అని ఇలా ఏ విధంగా తాపేశారో అలాంటి భయంకరమైన తనిఖీలు చేసి చాలామందిని ఈ నిపా వైరస్ ద్వారా చాలామందిని ఆపేశారు. కోవిడ్-19 టైంలో ఏ విధంగా అయితే హెల్త్ చెకప్స్ చాలా ఎయిర్పోర్ట్లో జరిగాయో అలాగే ఆసియా ఖండంలో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్లో కూడా ఈ విధంగా జనవరి 26 తారీఖు 2026 సంవత్సరంలో అలాంటి తనిఖీలు అన్నీ జరిగాయి. ఇది చాలా భయంకరమైన వైరస్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇది ఎలా అంటే పందులు కానీ ఒక ఇన్ఫెక్ట్ అయిన పందులు కానీ లేకపోతే గబ్బిలలు కానీ ఇలాంటి వాటి ద్వారా నుంచి మనుషులకి సంక్రమించే ఇది ఒక వ్యాప్తి చెందే వ్యాధి అనమాట. ఇది అలా కాదు, మనుషుల నుంచి మనుషులకి, జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది. చాలా చోట్ల మనం చూసినట్లయితే కేరళలో కూడా ఇది ఆల్రెడీ ప్రారంభమైంది. జనవరి 23, 2027 రిపోర్టు ప్రకారం జనవరి 19వ తారీఖున కొన్ని వందల మందికి మెడగాస్కర్లో ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందినట్లు, మరి 261 మందికి ఈ యొక్క వ్యాధి సంక్రమించినట్లు, అందులో 94 మందికి ఆల్రెడీ కన్ఫర్మ్ అయినట్లుగా తెలియజేసింది. ఇందులో మనకు డెత్ రేటు 45 to 55% డెత్ రేట్ కూడా ఉంది. సో దానివల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు. 2020లో జరిగిన కోవిడ్-19 గురించి మనం బాగా గమనించినట్లయితే అమెరికాలో అసలు ఊహించలేని రీతిలో కోవిడ్ వ్యాధి చాలా వ్యాప్తి చెందింది. అదేవిధంగా ఇది కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చాలామంది భయపడుతూ ఉన్నారు. News18 ఛానల్లో మనం చూసినట్లయితే ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు తెలియజేశారు. కోవిడ్-19లో మనకి ఏ విధంగా అయితే మాస్ వ్యాక్సినేషన్ జరిగిందో అలాంటి మాస్ వ్యాక్సినేషన్ ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. ఇది రికార్డు స్థాయిలో జరిగే అవకాశం ఉందని మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ కూడా ఈ విషయం గురించి తెలియజేసిన విషయం ఏంటంటే మనమందరం దీని కొరకు సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ మనం దీని కొరకు సిద్ధపడి ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన మనకు తెలియజేస్తున్నారు. మనము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమియు ఆదాయము, క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నదని చెప్పుదురు అని ఇక్కడ రాయబడింది. అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి జరగబోతున్న విషయాల కొరకు మనం చాలా ప్రార్థన చేస్తాము, సమాధానం కోసం ఎదురు చూస్తాము. అసలు ఎందుకు మనం ఈ సమయంలో ఎంత ప్రార్థన చేస్తున్నా, ఏం జరుగుతున్నా, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నా, ఎలాంటి భయంకరమైన